నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వంలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో కొన్ని మాడ్యూల్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. 5 స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్, తర్వాత ఒక ఫిలిం మేకింగ్లో ఉండే స్టేజెస్, ప్రీ ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షన్, ఇట్లా ఒక్కొక్క మాడ్యూల్లో ఒక పర్టికులర్ పాయింట్ తీసుకొని దాన్ని ఎలాబరేట్ చేస్తూ ప్రాక్టికల్గా ఏం చేస్తాము, థియరిటికల్గా ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ మాడ్యూల్లో మనం కాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఎలా టైప్ ఆఫ్ ఆర్టిస్ట్లను మనం కాస్టింగ్ చేసుకుంటాం అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని ఎక్స్టెన్షన్ లాగా ఈరోజు సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాము అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఒక యాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న పాపులర్ స్టార్స్ వీటిలలో నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఓకే. కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, ఒక యాక్టర్లో ఉండే క్యాలిబర్ మనకు తెలియాలంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాము? అన్నిటికంటే బేసిక్ పద్ధతి ఫోటోగ్రాఫ్స్ చూసి తీసుకోవడం. ఫోటోగ్రాఫ్స్ చూసి సెలెక్ట్ చేసుకుంటే ఎట్లా? జనరల్గా ఫోటోగ్రాఫ్లో ఏం తెలుస్తుంది? వాళ్ళ హైటు, వెయిటు, కలరు, స్ట్రక్చరు తెలుస్తాయి తప్ప మనం పంపించమనగానే ఏం చేస్తాము, ఒకటి క్లోజు, ఒకటి బస్టు, ఒకటి ఫుల్లు అడుగుతూ ఉంటారు. కొంతమంది సైడ్ ప్రొఫైల్ కూడా అడుగుతారు. మ్యాక్సిమం 4 ఫొటోస్ చూస్తాం. ఈ 4 కూడా మనం మనిషి యొక్క అది చూసుకోవాలంటే ఓన్లీ క్లోజ్ కానీ ఫస్ట్ కానీ చెక్ చేసుకుంటాం. మరి దాంట్లో ఏం తెలుస్తుంది? నిజానికి నేను ఇండస్ట్రీకి ఒక యాక్టర్గా వచ్చా. తర్వాత నెమ్మదిగా ఐ హ్యావ్ టర్న్ ఇన్ టు ది స్క్రిప్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఆ ప్రాసెస్లో చాలామంది దగ్గర నుంచి నేను అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు అనే దాన్ని నేను అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేశాను. మనం ఇంతకుముందు మాడ్యూల్లో చూసుకున్నట్టు ఫస్ట్ చూడగానే వాళ్ళు ఫిజికల్గా మన క్యారెక్టర్కి సూట్ అవుతారా లేదా. ఇంతకుముందు దాంట్లో చెప్పుకున్నాము, ఒక కళ్ళు చిదంబరం గారు లాంటి వాళ్ళని ఓ భీముడి క్యారెక్టర్కి నేను సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ చూడగానే నవ్వుతాం, నెగిటివ్గా ఫీల్ అవుతాం. వాళ్ళ టాలెంట్తో వాళ్ళు ఒకవేళ ఆ క్యారెక్టర్ని ఒప్పించవచ్చు. ఉదాహరణకి సర్ఫరోష్ సినిమా, అమీర్ ఖాన్ గారు పెద్ద హైట్ కాదు. ఆయన ఆ సినిమాలో ఏసీపీ రాథోడ్ మనకి పరిచయం చేయడమే, ఆ క్యారెక్టర్ని అజయ్ అని పరిచయం చేస్తారు. ఆయన ఆ క్యారెక్టర్గా అంటే ఏసీపీగా మనకు పరిచయమైన తర్వాత, అంతకుముందు అజయ్ అని ఒక కాలేజీ కుర్రాళ్ళ కనబడుతూ ఉంటారు. బట్ ఏసీపీ అని పరిచయం చేసిన 2 నిమిషాల్లో మనల్ని ఆయన తన క్యాలిబర్తో ఎస్ హీఈస్ ది ఏసీపీ రాథోడ్ అనేటట్టుగా ఒప్పించేస్తాడు. బట్ అందరూ అలా ఉండాలని రూల్ లేదు కదా. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అయ్యి ఉండొచ్చురా, వీడు బాగానే ఉన్నాడరా అనుకోవద్దు ప్రేక్షకుడు. ఆ క్యారెక్టర్ కనబడగానే భీముడురా అనిపించాలి. ఓ దారాసింగ్నో లేకపోతే ఒక ముఖేష్ రిషినో అట్లాంటి ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళని నేను భీముడు అంటే ఓకే. సన్నగా పొట్టిగా ఉన్న వాళ్ళని వీడు భీముడు అంటే ఫస్ట్ అసలు చూసే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడు. అందుకని ముందు అసలు ఫిజికల్గా మనం అనుకున్న క్యారెక్టర్ ఫిట్నెస్కి ఈ యాక్టర్ ఫిట్నెస్కి మ్యాచ్ అవుతుందా లేదా అది ఫస్ట్ చూస్తాము ఫోటో చూడగానే. దాని తర్వాత ఫోటోలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా తెలుస్తుంది? ఓకే, చూడడానికి బ్రహ్మాండంగా ఉంటారు కొంతమంది, అక్కడికి వచ్చేసరికి చాలా అందంగా ఉంటారు, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, మంచి ఫిట్తో ఉంటారు. కానీ పర్ఫార్మెన్సు అదెలా తెలుస్తుంది ఫోటో చూస్తే? దీన్ని నేను అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. దీక్షిత్ గారు, మురార్లో పూజారి క్యారెక్టర్ చేసిన దీక్షిత్ గారు వర్క్షాప్స్ చేసేవాళ్ళు, మీడియా వర్క్షాప్స్ అని. ఆర్యన్ రాజేష్ గారు, అల్లన్ నరేషు, తర్వాత సునీల్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, కేదార్ గారు, ఇట్లా చాలామంది యాక్టర్సు ఆ వర్క్షాప్స్లో నుంచి వచ్చారు. మేము వాళ్ళకి టీచ్ చేసాం. బ్యాచెస్లో చాలా బ్యాచెస్కి మేము టీచ్ చేసాం. ఈ ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ గారు వీళ్ళ బ్యాచ్ టైంలోనే ఫస్ట్ నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు మా వర్క్షాప్స్కి అడ్వైజర్. అందరూ రాగానే అప్లికేషన్స్కి ఫొటోస్ ఉండేవి. ఆ ఫొటోస్ చూసి పక్కన పెడుతుండేవాడు. నేను అక్కినేని నాగేశ్వరరావు గారు కుర్చీ మీద కూర్చుంటే నేను పక్కన కింద కూర్చొని అబ్జర్వ్ చేసేవాడిని. ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు, ఏం చేస్తారు, అసలు ఆయన ఏం చూస్తుంటారు, ఏమే కామెంట్ చేస్తుంటారు, ఇవన్నీ నేను ఆయన అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన ఫోటో తీసుకొని చూసి ఓకే సూపర్ బ్యాడ్ బెబ్బే ఎరగదీస్తాడు ఇలా చెప్తుండేవాడు. నేను ఆ ఫోటో చూస్తే నాకు మామూలుగానే ఇలా ఉంటున్నారు, అర్థం కావట్లా ఎట్లా చెప్తున్నాడు ఈయన, పెద్ద అయినా కదా
చెప్పమన్నాం కదా చెప్పేస్తున్నాళ్లే అనుకున్నాను. ఒక బ్యాచ్లో బాబా ఫక్రుద్దీన్ అని ఇప్పుడు ఆడదే ఆధారం అట్లాంటి సీరియల్స్ ఈటీవీలో దాదాపు ఒక 7-8 సీరియల్స్ రాసిన రైటర్ తను మా సెంట్రల్ యూనివర్సిటీలో తర్వాత మా బ్యాచ్మేట్ అయ్యాడు. తను రాజేశ్వరి అనే ఒక అమ్మాయి. వీళ్ళిద్దరి ఫోటోలు చూసి అబ్బబ్బబ్బా ఇరగదీస్తారండి వీళ్ళు అని ఆయన ఇచ్చాడు. నాకు చూస్తే వాళ్ళు మామూలుగానే కనబడుతున్నారు. బాబా ఫక్రుద్దీన్ ఇట్లా ఉన్నాడు, అమ్మాయి ఇలా ఉంది. ఎట్లా చెప్పాడు ఈయన? సరే చెప్పాడు అనుకున్నాము. కట్ చేస్తే కరెక్ట్గా వర్క్షాప్ కంప్లీట్ అయిపోయేసరికి నిజంగానే బాబా ఫక్రుద్దీన్ రాజేశ్వరి ఇద్దరు టాపర్స్. ఇంకా నాకు ఉగ్గపట్టుకోలేక వెళ్ళిపోయి నాగేశ్వరరావు గారిని అడిగాను, సార్ మీరు వర్క్షాప్ స్టార్టింగ్లో 2 ఫోటోలు తీసుకుని వెళ్ళి ఎలా చెప్పారు సార్ అన్న. ఎవడు రైడు అని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఆయన వెంటబడి ఒక 2-3 రోజులు అడిగితే అప్పుడు అసలు నువ్వేమవుదాం అనుకున్నావు అన్నాడు. నేను నిజానికి యాక్టర్ అవుదామనుకునే వచ్చా. కానీ పెద్ద ఆయన అడిగాడు, డైరెక్టర్ అన్నాను. అంటే డైరెక్టర్ అవుదామని వాడికి తెలియదా ఎట్లా చూడాలో అన్నారు. అంటే అర్థం కాలేదు సార్ అందుకే మిమ్మల్ని అడిగాను. అంటే ఆ ఫోటోలో వాళ్ళ కళ్ళు చూడు, ఆ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూడు. ఫోటో దిగినప్పుడు ఇలా ఉన్నారా, ఇలా ఉన్నారా, ఇలా ఉన్నారా, ఎలా ఉన్నారు, వాళ్ళ కళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ కనబడుతుంది. వాడి మీద వాడికి కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళని మనం ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. వాళ్ళని మౌల్డ్ చేసుకొని మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. ఆ కళ్ళలో ఎక్స్ప్రెషన్ కనబడుతుంటుంది కాన్ఫిడెన్స్తో పాటు. వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటారు. ఫోటో ఎప్పుడు కూడా ప్లెయిన్గానే దిగుతాం మనం. క్యారెక్టర్స్లో ఉండేవి గడ్డాలు మీసాలతోటి ఉండి రకరకాల మేకప్లతోటి ఉండే ఫొటోస్ని మనం ఎప్పుడు కూడా డైరెక్షన్ చేసేవాళ్ళు ప్రిఫర్ చేయకూడదు. ప్లెయిన్ ఫొటోస్నే తీసుకుంటాము. ప్లెయిన్ ఫొటోస్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎంత ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, నవ్వుతూ ఉన్నాడా, కోపంగా ఉన్నాడా, అమాయకంగా ఉన్నాడా, ఏది ఉన్నాడు, ఆ ఎక్స్ప్రెషను ఆ కాన్ఫిడెన్స్ ఈ రెండు చూడు నీకు తెలిసిపోతుంది అన్నాడు. అప్పటి నుంచి నేను ప్రతి ఫోటో చెక్ చేసుకోవడం, అబ్జర్వ్ చేయడం. ఆ తర్వాత ఆయన చెప్పింది ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన 100% నిజం చెప్పారు, ఏం చేయాలో చెప్పారు. సో అప్పటి నుంచి నేను ఆ తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా నేను కాస్టింగ్ చేసినప్పుడు కూడా ఎవరినైనా పంపించాలన్నప్పుడు కూడా వాళ్ళ ఫొటోస్ చెక్ చేసుకుని వీళ్ళు మీకు ఈ క్యారెక్టర్ బాగుంటారు అని సజెస్ట్ చేసే ప్రాసెస్లో కూడా నేను అదే ఫాలో అయ్యాను. సో ఫస్ట్ ఫొటోస్ చెక్ చేసుకుంటాము. ఆ తర్వాత వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ రెఫరెన్స్ అంటాం ఇంతకుముందు దేంట్లో అయినా చేశారా, యూట్యూబ్ లింక్ కావచ్చు, లేకపోతే వీడియో లింక్ కావచ్చు, లేకపోతే వాళ్ళు పంపించిన వీడియోస్ కావచ్చు, వాటిని చూస్తాము. వీటిలో మనకి 70% 80% తెలిసిపోతుంది. అయితే మనం అనుకున్న క్యారెక్టరు ఈ క్యారెక్టరు సమానంగా ఉండొచ్చు, వేరే రకంగా ఉండొచ్చు. మరి అన్నీ చేయగలరా లేదా, మరి ఎట్లా? నెక్స్ట్ స్టేజ్ ఆడిషన్స్ చేసుకుంటాం. ఆడిషన్స్లో జనరల్గా ఆడిషన్స్ 2 రకాలుగా చేస్తాం. ఒకటి నీకు వచ్చింది ఏదైనా చెప్పంటాం. వాళ్ళు సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో ప్రిపేర్ అయిన వాళ్ళందరూ వాళ్ళు వచ్చి చెప్పేస్తారు. తర్వాత నాకేం కావాలి అంటే వాళ్ళు కామెడీ చేశారనుకోండి నేను సీరియస్ ఇస్తాను, వాళ్ళు సీరియస్ చేశారనుకోండి నేను కామెడీ ఇస్తాను. ఎందుకు అంటే వేరియేషన్స్ చేయగలరా లేదా తెలుసుకోవడానికి. వాళ్ళకు తెలిసింది చేయడం అనేది ప్రాబ్లం కాదు. ఎందుకని వాళ్ళు బట్టి కొట్టి 10 సార్లు 20 సార్లు 30 సార్లు చేసి వచ్చి ఉంటారు. కాబట్టి మనం ఇచ్చింది ఎంత టైం తీసుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంత ఫాస్ట్గా పికప్ చేస్తున్నారు, క్యారెక్టర్ని ఎంత డెప్త్గా అర్థం చేసుకుంటున్నారు, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. యాక్చువల్గా నేను 95 నుంచి దాదాపుగా 2014 వరకు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. స్టార్టింగ్లో వినోద్ బాల గారు, నేను, తర్వాత కృష్ణమోహన్ గారు, ఇట్లా చాలామంది, చాట్ల శ్రీరాములు గారు, ఇట్లా చాలామంది క్లాసెస్ తీసుకునేవాళ్ళు. ఒక దశకి వెళ్ళేసరికి నేను గమనించింది ఏంటంటే రాము గారు అని ఒక సీనియర్ టీచర్, తర్వాత భిక్షు గారు ఒక సీనియర్ టీచర్, చాట్ల గారు ఒక సీనియర్ టీచర్, వీళ్ళందరూ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని మనం డైలాగ్స్ అంటాము, లైన్స్ అనాలి, టెక్నికల్గా లైన్స్ అంటాము, అలాంటివి ప్రిపేర్ చేసి పెట్టారు. వీటినే పిల్లలకి నేర్పేవాళ్ళు. అవే రొటీన్. ఆడిషన్కి వెళ్ళగానే వీళ్ళు మొదలెట్టగానే అదిగో వినరా చప్పట్లు, ఆ చప్పట్లే కదా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూటా అని అడిగేవాళ్ళు. అంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ 3 4 అదిగో వినరా చప్పట్లో, లేకపోతే మన అలాంటివి ఒక 3 4 లైన్స్ ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే దీంట్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది.
బాగా ఒక ఒక దాదాపు 1 మినిట్ 1.5 మినిట్ కంటిన్యూగా మోనోలాగ్ ఉంటుంది. దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి, బాధ, కోపము, ఆనందము అన్నీ చూపించడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవి వెళ్ళి చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైంది, ప్రతి వాళ్ళు యాక్టర్గా నేను ఓకే, యాక్టర్గా నేను ఎక్కువ స్కోప్ ఉన్నది, ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంది, అక్కడ నేను సెలెక్ట్ కావడానికి ఏదైతే అవకాశం ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం అనేది వాళ్ళ తప్పని నేను అన్నాను. బట్ ఏమైపోయింది, ఎవరు వెళ్ళినా ఇవే చదవడం వల్ల అక్కడ వాళ్ళకి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూటా ఇవి తప్ప మీకు ఏవి చెప్పరా. ఇప్పుడు మేము చెప్పేవి 30-40 చెప్పినా వాళ్ళు తీసుకొని వెళ్ళేది ఇవే తీసుకొని వెళ్ళేవాళ్ళు. అందుకని నేను ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐ హ్యావ్ టేకెన్ ది ఇన్ఛార్జ్షిప్ ఆఫ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఈ 2-3 డైలాగులు ఏవైతే పాత అయినా అవి తీసి పక్కన పెట్టేశాను. ఎందుకని, ఎవరు వెళ్ళినా ఇవే చెప్తున్నారు. అందుకని అవి పక్కన పెట్టేసి కొత్తవి న్యాచురల్గా ఉండడి. అవునా, అయితే నేను రావద్దా, నొక్కడు వెళ్ళిపోతావా, పోరా, ఇట్లా న్యాచురల్గా మన లైఫ్లో ఉండే టైప్లో చాలా సింపుల్వి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ కొత్తగా క్రియేట్ చేసుకుంటూ రైటర్స్ని కాబట్టి రాసేసుకుంటూ వాళ్ళకి అప్పచెప్పడం మొదలెట్టా. దాంతో అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో సెలక్షన్స్ పర్సంటేజ్ పెరిగింది. చాలామంది ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకున్న టైంలో స్టూడెంట్స్గా బయటికి వెళ్ళిన వాళ్ళలో దాదాపు ఒక 35-40 మంది ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పొజిషన్స్లో క్యారెక్టర్స్ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే రొటీన్స్ కాకుండా డిఫరెంట్గా వెళ్ళడం. డైరెక్టర్గా మీరు ఆడిషన్స్ చేసుకునేటప్పుడు యాక్టర్స్గా వాళ్ళు ఏది వస్తున్నారు ఓకే, వాళ్ళు ఏది తీసుకొచ్చినా బాగా చేస్తున్నారా బాగా చేయట్లేదా అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి నేను డిసైడ్ చేయను. ఎందుకంటే 2 సంవత్సరాలు వాళ్ళు అదే అన్ని ఆడిషన్స్కి వెళ్ళి చెప్పి ఇక్కడ కొంచెం ఎదురుందయ్యా అని ఎవరైనా సజెషన్స్ ఇస్తే వాటిని కూడా యాడ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నది వాళ్ళకు తెలిసింది కాకుండా నేను కొత్తది ఇచ్చి దాన్ని వాళ్ళని చేయమంటే ఎంత టైంలో చేస్తారు. 1 మినిట్ తీసుకుంటున్నారా, 10 మినిట్స్ తీసుకుంటున్నారా, గంట సేపు తీసుకుంటున్నారా, గంట సేపు తీసిన తర్వాత మళ్ళీ ఎంత మధ్యలో ఏమైనా ఆగుతున్నారా, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను చెక్ చేసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. ఆడిషన్స్లో మనం 90% జడ్జి చేయొచ్చు, ఫొటోస్లో ఒక 50% నేను జడ్జి చేయగలుగుతాను, క్లిప్పింగ్స్లో ఇంకొక 70% వరకు జడ్జి చేయగలుగుతాం. బట్ ఆడిషన్కి వచ్చేసరికి 90% వరకు వాళ్ళని మనం జడ్జి చేయగలుగుతాము. నెక్స్ట్ రెఫరెన్స్లు అంటాం. అంటే ఉదాహరణకి ఫలానా సినిమాలో చేశారు, ఫలానా క్యారెక్టర్ చేశారు, ఒక 3-4 సినిమాలు చేస్తున్నారు, లేదు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫలానా వాళ్ళు బాగా చేస్తారబ్బా నేను చూశానని చెప్పారు, వాళ్ళు చెప్పిన ఇప్పుడు వాళ్ళ మీద మనకు నమ్మకం ఉంటుంది. ఉదాహరణకి నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ ఎవరైనా మంచి ఆర్టిస్టులు ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ పంపించండి సార్ అని. నేను ఇమీడియట్గా వాళ్ళకి ఫోటోలు పంపించేస్తా. కొన్నిసార్లు ఫోటోలు పంపించేస్తే ఆడిషన్స్ కూడా చేయకుండా తీసేసుకునే రోజులు ఉంటాయి. ఎందుకంటే ఒక యాక్టర్ ట్రైనర్గా ఒక రాము, నారా రోహిత్, అజయ్, చరణ్దీప్, కేశవ్ దీపక్ ఇట్లా ఒక దాదాపు 200-300 మందికి ట్రైనింగ్ ఇచ్చిన టీచర్గా వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది నా మీద. నేను సెలెక్ట్ చేశాను, నేను రికమెండ్ చేశాను అంటే వాళ్ళు ఒక మంచి పర్ఫార్మర్ అయ్యి ఉంటారు అని ఒక నమ్మకం. అందుకని ఇమీడియట్గా అసలు కొన్నిసార్లు ఆడిషన్ కూడా చేయకుండా తీసుకుంటారు. అదృష్టవశాత్తు అలా తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయలేదు, నన్ను డిసప్పాయింట్ చేయలేదు. ఒకవేళ డిసప్పాయింట్ చేస్తారనే డౌట్ ఉంటే నేనే రికమెండ్ చేయను. కాబట్టి ఇట్లా మీరు డైరెక్టర్ అయితే ఎవరైనా మీకు తెలిసి ఒక మంచి అంటే వాళ్ళ రికమెండేషన్ మీద మీకు నమ్మకం ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా వీలైతే ఒకసారి మళ్ళీ ఆడిషన్ చేయడంలో తప్పలేదు. ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు డైరెక్టర్దే. ఎవరైనా చెప్తారు ప్రొడ్యూసర్ గారు తీసుకొచ్చి వీడు మా బామ్మర్దండి పెట్టేసుకోండి అంటాడు. తప్పదు, పెట్టుకోవాలి. కానీ ఏం చేయాలి, నేను ఎలా పెట్టుకోవాలి, అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మా అలాంటి వాళ్ళని పిలిచి వర్క్షాప్స్ చేయిస్తారు. సార్ కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నాం, ఒక 1 మంత్ మాకు వర్క్షాప్ కావాలి. ఆర్టిస్టులు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టరైజేషన్స్ ఏంటి అవి వాళ్ళకి చెప్తూ ఇంప్రవైజేషన్స్ చేయించి కొన్ని డైలాగులు అలాంటి సినిమాలో ఉండే లాంటివి వాళ్ళతో చెప్పిస్తూ వాళ్ళని మౌల్డ్ చేసుకొని తోస్తాం. ఇది ఫైనల్గా సెలక్షన్లో వర్క్షాప్ అనేది ఒకటి వండర్ఫుల్ ప్రాసెస్. ఏంటంటే మనము ప్రతి క్యారెక్టర్కి ప్రయారిటీస్ అంటాం. అంటే ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ. 4 సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఈ క్యారెక్టర్కి రజనీకాంత్ గారు సూపర్, ఈ క్యారెక్టర్ రజనీకాంత్ గారు అయితే నా సినిమా మార్కెట్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు ఫైనల్ ఇక నాకు తిరుగులేదు రజనీకాంత్ గారు అనుకున్నా. రజనీకాంత్ గారు 3 ఏళ్ల దాకా నా డేట్లు లేవు దొబ్బాయి అన్నారు. ఏం చేయాలి?
ఏడ్ చేసేది లేదు. రజనీకాంత్ గారు కాకపోతే ఇంకెవరు? అదే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేయగలగాలి, మార్కెటింగ్ ఉండాలి. ఓకే, రజనీకాంత్ గారు. నెక్స్ట్ మోహన్ లాల్ గారు లేదా అమితాబ్ బచ్చన్ గారు. అట్లా ఇంకొకళ్ళు ఎవరు ఆ క్యారెక్టర్కి సెకండ్ ప్రయారిటీ? ఆయన దొరకలేదు. థర్డ్ ఎవరు? ఫోర్త్ ఎవరు? ఉదాహరణకి నేను సంపత్ గారు అనుకున్నాను విలన్ క్యారెక్టర్కి, సంపత్ గారు అవైలబుల్ లేరు. నెక్స్ట్ ఏంటి? ఇంకొకళ్ళు ఎవరు? అదే స్టేచర్ ఉండాలి, అంతే పర్ఫార్మెన్స్ చేయగలగాలి. ఆయన కాకపోతే రీప్లేస్మెంట్ ఎవరు? అట్లా ఒక నలుగురిని పెట్టుకుంటాను. ఈ 3, 4లో ఒక్కొక్కసారి కొత్త వాళ్ళు వస్తారు. టాలెంట్ ఉంది, మనకు తెలుసు, ఇంకా వీళ్ళు తప్పదు కాబట్టి, వీళ్ళిద్దరు దొరకట్లేదు కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము. అందరూ కొత్త వాళ్ళతో చేసినప్పుడు కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక 3, 4 సెలెక్ట్ చేసుకుంటాం. ఈ 3, 4 సెలెక్ట్ చేసుకొని ఈ 20 క్యారెక్టర్లు 25 క్యారెక్టర్లో మేజర్ మనకి రన్నింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఈ ఇంటూ ఒక 5 అనుకోండి, ఒక 100 మందో 80 మందో 90 మందో అయ్యారనుకోండి. ఈ 90 మందిని నేను సెలెక్ట్ తీసుకొని వెళ్ళి ఓ చోట పడేసి ఓ 15 రోజులు వాళ్ళతో వర్క్షాప్ చేస్తాను. ఈ వర్క్షాప్ చేసే ప్రాసెస్లో వాళ్ళెవరికి నువ్వు ఈ క్యారెక్టర్ ముందు చెప్పాలా. నేను అనుకున్నా ప్రయారిటీ మొత్తం మన టీం అందరూ ఉంటారు, డైరెక్షన్ టీం అందరూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రాసెస్లో డైరెక్షన్ టీంలో ఉండే వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒరే వీళ్ళు ఫలానా వాళ్ళని అబ్జర్వ్ చేయండి, ఫలానా క్యారెక్టర్ అనుకుంటున్నామని వీళ్ళకి చెప్తాం, వాళ్ళకి చెప్పం. సో ఇలా ప్రాసెస్లో వాళ్ళని వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, రియాక్షన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, యాక్టింగ్ ఎలా చేస్తున్నారు, రియాక్షన్స్ ఎట్లా చేస్తున్నారు, వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేసి వర్క్షాప్ కంప్లీట్ అయిపోయే టైంకి విల్ కమ్ టు ఏ కన్క్లూజన్. ఓకే, ఈ క్యారెక్టర్ వీళ్ళు. మరి మిగతా వాళ్ళు పాపం 80 మందిని పెట్టేసుకున్నాం కదా, మరి వాళ్ళని వర్క్షాప్ అంతా చేశాం కదా, వాళ్ళని మిగతా ఎక్కడో ఒక చోట క్యారెక్టర్, సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, వాటికి వాడేసుకుంటాము. వీళ్ళు దీనికి పనికిరారు, ఇంకా దేనికన్నా పనికి వస్తారని కొన్నిసార్లు ఆలోచనలు వస్తాయి. నేను విలన్ క్యారెక్టర్ కోసం తీసుకున్నా, సాఫ్ట్గా ఉన్నాడు, ఏం చేయొచ్చు, ఓకే హీరో అన్నయ్య క్యారెక్టర్ ఉంది కదా దోసై. అట్లా ఒక క్యారెక్టర్ కోసం మనం క్యాస్టింగ్ చేసుకున్న వాళ్ళని ఇంకో క్యారెక్టర్కి షిఫ్ట్ అవ్వచ్చు. లేదా కొంతమంది వెనక కనబడితే చాలు అనుకునే క్యారెక్టర్స్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. కొంతమంది నాకు లీడ్ క్యారెక్టర్ అయితేనే చేస్తాను, లేకపోతే వేరేవి చెయ్యను అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి, మన ప్రయారిటీస్ని బట్టి మనం చెక్ చేసుకుంటూ వీళ్ళు దేనికి పనికొస్తారు. నిర్మోహం అక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలామంది అడుగుతూ ఉంటారు, నేను నా డైరెక్షన్ క్లాస్లో కూడా అడుగుతూ ఉంటాను. ఫస్ట్ రోజు మీ దగ్గరికి ఒక 2 వచ్చారు. ఒకడు కారులో వచ్చాడు, బెంజ్ కారులో, రెండోవాడు నడుచుకుంటూ వచ్చాడు. ఈ రెండోవాడి దగ్గర ఇవాళ తినకపోతే చచ్చిపోతాడనే పొజిషన్ ఉంది, ఆకలి భయంకరంగా ఉంది, వీడికి ఛాన్స్ ఇస్తే వాడు బతుకుతాడు. కాకపోతే ఈ కారులో వచ్చేవాడికి వీడికంటే కొంచెం టాలెంట్ ఎక్కువ ఉంది, వీడికి ఇస్తారా అని అడుగుతాను. అడిగితే అందరూ ఈ ఆకలితో ఉన్నవాడికి ఇస్తాను సార్ అంటారు. వద్దు, మీకు అంత ప్రేమ ఉంటే వాడికి ఇంటికి తీసుకెళ్ళి 2 రోజులు భోజనం పెట్టండి. డోంట్ కాంప్రమైజ్. ఎవడికి ఎక్కువ టాలెంట్ ఉంది, కారులో వచ్చాడు కదా, వాడికి అవసరం లేదు కదా, డబ్బులు ఇవ్వకు కావాలంటే. అరే బాబు, నువ్వు కారులో వచ్చావు కదరా, ఇగో నీకు ఇవ్వాల్సిన డబ్బులో పాపం వాడికి అవసరం ఉంది, వాడికి ఇస్తాను అని వాడికి దానం చేయండి, కానీ క్యారెక్టర్ని తీసుకోవద్దు. ఎందుకంటే ఇది లక్షలు కోట్లతో కూడిన వ్యవహారం. ఒక ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి, ఒక డైరెక్టర్ను నమ్మి ఒక 50 లక్షలో, 1 కోటి రూపాయలు, 10 కోట్లో, 100 కోట్లో పెడుతున్నాడు అంటే ఆ డబ్బుకంతటికీ బాధ్యత మనం వహించాలి. నా పర్సనల్ ఫీలింగ్స్, పర్సనల్ ఎమోషన్స్ దాని మీద రుద్దితే డబ్బు పోతే, మనం ఫస్ట్ నుంచి ఎక్కడో ఒక చోట్ల మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఒక సినిమా హిట్ అయితే కొన్ని వేల కుటుంబాలు బాగుంటాయి, ఒక సినిమా పోతే కొన్ని వందల కుటుంబాలు నష్టపోతాయి. కాబట్టి ప్రొడ్యూసర్కు నష్టం జరిగేటట్టు, సినిమాకు నష్టం జరిగేటట్టు మనం ఏ సెలక్షన్స్ చేయకూడదు. నా పర్సనల్ రిలేషన్షిప్స్, పర్సనల్ ఎమోషన్స్ ఉంటే మడిచేసి సంచిలో పెట్టేసుకొని భుజాన్ని వేసుకొని వెళ్ళిపో, కానీ సినిమా మీద వాటిని రుద్దకూడదు. అట్లాగే క్యాస్టింగ్ ఎందుకు ఫస్ట్ అసలు ప్రీ ప్రొడక్షన్ అనగానే ముందు క్యాస్టింగ్ ఎందుకు స్టార్ట్ చేశామంటే, సినిమా మొత్తానికి ప్రాణం. మన ఈ 25 క్రాఫ్ట్స్లో యాక్టింగ్ అనే క్రాఫ్ట్ని పక్కన పెడితే మిగతా క్రాఫ్ట్లన్నీ కూడా ఈ యాక్టింగ్ కోసం పనిచేస్తాయి. స్క్రిప్టు ఎవరి కోసం రాస్తున్నా, యాక్టర్ చేసే యాక్టింగ్ కోసం రాస్తున్నా. మేకప్ ఎవరి మీద చేస్తున్నావు, ఆర్టిస్ట్ మీద చేస్తున్నావు. కాస్ట్యూమ్స్ ఎవరికి వేస్తున్నాం, కెమెరా ఎవరికి కోసం పెడుతున్నాం, లైటింగ్ ఎవరి కోసం చేస్తున్నాం, మూమెంట్స్ ఎవరి కోసం చేస్తున్నాం, ఎడిటింగు ఏం చేస్తాము, ఇవన్నీ ప్రతి క్రాఫ్ట్ కూడా, మిగిలిన క్రాఫ్ట్లన్నీ కూడా
ఈ యాక్టింగ్ అనే క్రాఫ్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అదొక్కటి కొలాప్స్ అయితే ఈ 24 క్రాఫ్ట్లు పడ్డ కష్టమంతా, ఒక రచయిత కష్టపడి 3 రోజులు రాశాడా, 3 నెలలు రాశాడా, 3 సంవత్సరాలు తీసుకున్నాడా, ఎంతో కష్టపడి రాసిన స్క్రిప్ట్ కావచ్చు, ఒక డైరెక్టర్ ఆలోచించి విజువలైజ్ చేసుకొని అంత చేసింది ఏవైనా సరే అక్కడికి వచ్చేసరికి బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. అందుకని కాస్టింగ్ మీద ఇంత మనం సీరియస్గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే దీని మీదే మిగతాదంతా డిపెండ్ అయి ఉంటుంది ఒక సినిమా హిట్టు ఫట్టు. అయితే మళ్ళీ కొన్నిసార్లు ఇప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారితో ఎన్టీ రామారావు గారు ఎప్పుడు అనేవాళ్ళు, బ్రదర్ సినిమా హిట్కి కారణం మీ కథ కావచ్చు, కానీ దాని రేంజ్కి కారణం మాత్రం మేమే. అంటే ఒక ఆర్టిస్టు సినిమా హిట్టు ఫట్టుకి కారణంతో పాటు దాని మార్కెట్కి కూడా కారణమవుతున్నాడు. ఒక కొత్త వాళ్ళతో నేను సినిమా తీసా, మహా వస్తే 5 కోట్లు 6 కోట్లు వస్తాయి. అదే సినిమా నేను ఒక చిరంజీవి గారితో తీస్తే 100 కోట్లకో 200 కోట్లకో మార్కెట్ సిమ్మని ఎగురుతుంది. ఎందుకు అంటే ఆర్టిస్ట్ తాలూకు స్టేచర్ ఈ మార్కెట్ని హైప్ చేసుకుంటూ వెళ్తుంది. అందుకని మనం ప్యాడింగ్ కావచ్చు, మేజర్ ఆర్టిస్టులు కావచ్చు, స్టార్స్ కావచ్చు, ఎవరిని పెట్టుకుంటున్నాము, వాళ్ళని ఎందుకు పెట్టుకున్నాము? ప్రతి వాళ్ళు ఇవాళ కొత్త వాళ్ళే కదా. మొన్న చిరంజీవి గారు ఇవాళ మెగాస్టార్ అయ్యారు. పునాది రాళ్ళు ఆ సినిమా టైంకి ఎవరు? మనలాగే ఒక మామూలు ఆర్టిస్ట్గా వచ్చిన వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా ఆయన టాలెంట్ తోటి, ఆయన కృషితోటి, పట్టుదలతోటి, డిసిప్లిన్ తోటి ఎదుగుతూ వచ్చి ఉండొచ్చు. కానీ మొదట్లో అందరం ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కూడా రేపొద్దున స్టార్స్ కావచ్చు. బట్ మనం స్టార్లను చేస్తున్నామా చేయలేమా, వాళ్ళ దగ్గర ఉండే టాలెంట్ని బయటికి తీసుకోగలమా లేమా అనేది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఒక డైరెక్టర్గా కాస్టింగ్ చేసుకున్నప్పుడే టాలెంట్ లేకపోతే తీసుకొని నేను వాడిని టాలెంట్ ఉన్నవాడిగా ప్రూవ్ చేస్తే అది కూడా అది నిజం చెప్పాలంటే డైరెక్టర్గా నా దగ్గర విషయం ఉంటే ఎలాంటి వాళ్ళనైనా తీసుకొని నేను చేసుకోగలను. కానీ ప్రయోగాలు ఎప్పుడు చేయాలి? నాకంటూ ఒక స్టేచర్ ఏర్పడి నేనేం చేసినా పర్లేదు ప్రేక్షకులు చూస్తారు అన్నప్పుడు. నేనే కొత్తవాడిని, ఆర్టిస్టులు కొత్తవారు, ప్రొడ్యూసరు కొత్తవాడు, రైటరు కొత్తవాడు, అందరూ కొత్తవాళ్లే. ఏమవుతుంది? నేను ప్రయోగాలు చేసుకుంటూ కూర్చుంటే అక్కడ మొత్తం సినిమా హిట్ అయితే ఓకే, కాకపోతే క్వశ్చన్ మార్క్. ఏంటి పరిస్థితి? డబ్బులు ఎవరికి ఊరికే రావు. లలితా జ్యువెలరీ సార్ పెద్ద ఆయన అన్నట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఒక ప్రొడ్యూసర్కి ఏమైనా డబ్బులు ఏమైనా ఇట్లా చెట్లకు కాలిస్తే తెంపేసుకొని వచ్చాడా? కాదుగా. కష్టపడి ఆయన సంపాదించిన డబ్బులు మన చేతుల్లో పెట్టినప్పుడు వాటిని రక్షించాల్సిన బాధ్యత మందిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాస్టింగ్ చేసుకోవాలి. ఎంత ప్లాన్డ్గా కాస్టింగ్ చేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో వీలైనంత వరకు మనం 100% అష్యూరెన్స్ ఉంటేనే తీసుకోవాలి. పర్లేదులే చూద్దాం ఈసారికి అనుకోకండి. అట్లా మనం పర్ఫెక్ట్గా కాస్టింగ్ చేసుకోగలిగితే మన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్టిస్టులుగా వాళ్ళకి పేరు వస్తుంది. వాళ్ళలో ఉండే క్యాలిబర్ని వాళ్ళు ఎట్లా బయటికి తెచ్చుకుంటారు, వాళ్ళు ఎట్లా రోజు రోజుకి ఎదుగుతారు అనేది ఇంకొక స్టేజ్. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారి ఫస్ట్ సినిమా 2 సినిమాలు చేశారు ఆయన. ఒకటి పునాది రాళ్ళు, 2 అదే టైంలో ఒకటి రిలీజ్ ముందయింది, ఇంకొకటి షూటింగ్ ముందయింది. ఈ సినిమాలో మన ఊరి పాండవులు, పునాది రాళ్ళు సినిమాలో ఫస్ట్ షూటింగ్ చేసే మొదటి రోజు లోక్ సింగ్ గారు సినిమాటోగ్రాఫర్, కెమెరా ఇక్కడ ఉంది, అక్కడ ఒక తొట్టి ఉంది, తొట్టి దగ్గరికి వీళ్ళు 5గురు బయట నుంచి వచ్చారు, కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి, ఇది ఫస్ట్ షాట్ చెప్పారు. ఒకళ్ళు కాళ్ళు కడుక్కునేటప్పుడు మిగతా వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తుంటారు, ఒక్కొక్కళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఓకే, అందరు నిలబడ్డారు, ఒకళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నారు, చిరంజీవి గారు అంటున్నారు. లోక్ సింగ్ గారు కెమెరాలో చూసి ఏం చేస్తున్నావు ఇట్రా అని పిలిచాడు. ఏం చేస్తున్నావు? ఇట్టా ఎందుకంటున్నావు అని అడిగారు. అంటే మేము పొలంలో పని చేసి వచ్చామని చెప్పారు సార్, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయాలి, నేను అక్కడ పొలంలో ఉండే ఆ గడ్డి అదంతా కొంచెం మీద వేసుకొని వచ్చాను, ఆ గడ్డి అదంతా దులిపేసుకుంటున్నాను సార్ ఇప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి ముందు అన్నాడు. అప్పటికి లోక్ సింగ్ గారు వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్. ఆయన ఒక్కసారి చిరంజీవి గారి తల మీద చేపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతావు పోయా అని ఆశీర్వదించారు. ఈ విషయాన్ని చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, లోక్ సింగ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ కుర్రాడు అప్పుడు కుర్రాడు, ఇప్పుడు హీ బికమ్ ది స్టార్. సో
ఒక ఆర్టిస్ట్ దగ్గర వాళ్ళ దగ్గర క్యాలిబర్ ఉంటే వాళ్ళు ఎదుగుతూ పోతారు, కానీ వాళ్ళు ఎదగడానికి అవకాశం ఇచ్చి వాళ్ళలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకోవాల్సిన అది ఒక డైరెక్టర్ దగ్గర ఉంటుంది. అందుకని మీరు పర్ఫెక్ట్గా వాళ్ళలో ఉండే టాలెంట్ను పట్టుకోగలిగితే సినిమా హిట్ అవుతుంది. సో అట్లా మనం క్యాస్టింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇంకొక మాడ్యూల్లో మనం ఇంకొక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మనకి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్, ఈ 3 వింగ్స్లో డిప్లొమాస్ నుంచి పీజీస్ వరకు రకరకాల కోర్సెస్ ఉన్నాయి. అవి కూడా ఒక యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, తర్వాత కృష్ణా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ లాంటి ఒక యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి, ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ తోటి మనకి అది కూడా అతి తక్కువ ఫీజులతో, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగిన ఫీజులతోటి మనకి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, ఇట్లా రకరకాల కోర్సెస్ని ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్నాయి. ఏదైనా నేర్చుకోండి. ఒకటి కంటే ఎక్కువ క్రాఫ్ట్ మీద మనకు కమాండ్ ఉంటే ఇండస్ట్రీలో మనకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో మిమ్మల్ని మీరు ఒక మంచి క్రాఫ్ట్మెన్గా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడం కోసం మోర్ దెన్ 1 క్రాఫ్ట్స్ ఎన్నైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి అంతమంటూ ఉండదు. సో నేర్చుకొని మీరు ఇండస్ట్రీలోకి వెళ్తే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.